అమ్మా బెయిలాడు వచ్చింది, ఐగర్ పిలుస్తున్నారు. నమస్కారం సార్. నువ్వు తెచ్చుకున్న సామాన్లు ఇందులో ఉన్నాయి. 40 రూపాయలు 70 పైసలు లెక్క చూసుకో. 10 పైసలు తగ్గింది. ఖైదీలతో అలవాటు పడి పడి జీవితంలో తమాషా లేకుండా పోయింది నీకు. వడ్రంగి పని చేసి ప్రేమ కూర్చోలేవు కదా, అందుకు కూలి ఉంచుకో. బీవాడికి బొక్కలో బకెట్ తెచ్చేట్టు కర్మ. అది నిండేలోగా అంతా ఎండిపోతుంది. సంతకం చేయి. ఆటోగ్రాఫా? వస్తాను సార్. రా సాంబా. రా బయట స్వేచ్ఛగా గాలి వీస్తుంది, బాగా పీల్చుకో. లోపల కూడా ఇదే గాలి, కాకపోతే 150 మంది ఖైదీలు వదిలిన గ్యాస్తో కలిసి ఉంటది అంతే. నువ్వు రా. మీ అన్న కొనే బేరిచ్చి నిన్ను విడిపించాడు. ఇన్నాళ్ళు నీ సొంతం లేదని తెగ బాధపడ్డాడే. సర్లే, నేను గంట పెట్టుకుని తీసుకురామన్నాడు. అంతకన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది సుబ్బారావు. అదంతా నాకు తెలియదు సాంబా. కొన నిన్ను గంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు అన్నాను అంతే. భయపడ్డావు సుబ్బారావు? భయపెడితే నీ లోకాన్ని నేలగలం తెలుసుకో. రేపరా టాటా బై బై. తీసుకో నువ్వునిరా. రాపోదాం. వద్దే, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకో. వాడితో వెళ్ళి దెబ్బలు తిని అనుభవించింది చాలు. ఎంత పిలిచిన రాజు? ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ చేస్తే పోలీసుని పిలవాల్సి వస్తుంది. ఏం బాబు, తెలుగు తెలీదా? ఓసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఓసీగా పేపర్ చదవడానికి వచ్చినవాడు కదా నువ్వు. నేను ఎవడైనా పరిష్కారం చేయమని అడిగాడా? నాకు తెలుగు తెలీదా? ఇప్పుడు నువ్వు ఇల్లు వెళ్ళావో జన్మలో ఈ ఇంటి గడప తొక్కలేవు. చూపించకమ్మా. నా మాట మీద ఆయన వదులు. శశి రాదు. ఇక మీద దానికి నీకు ఏ సంబంధం లేదు. శశి, నువ్వు లోపల పో. చెప్పేది విను. ఏంటిది?
ఇదొకటి ఇంత చెప్పు. మా నాన్న చెప్పిన పనిలోకి వెళ్తావా? మా నాన్న చెప్పిన పనిలోకి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తాను. ఒట్టేసి చెప్పు. ఇట్లా సిగులుతారు కదా. మీటింగ్ కట్టబోతున్నారు, దానికి జనం కావాలా. 10 లారీలు జనం, మనిషికి 50 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తోలుకొస్తున్నాను. అక్కడ స్టూడెంట్స్ తో కూడా రాకుండా చూడాలా. ఆడ పేరేంటన్నారు? భరద్వాజ్, అశోక్, విష్ణు. ఇంకోడు పొగరపోతేటవా? మైకేల్. కొట్టమంటారా? చంపమంటారా? సాంబా లాంటి పనులు చేయడు. చెప్పు సాంబా, ఆయన వెళ్ళమని చెప్పు. శశి నువ్వు మాట్లాడుకో. నేను మాట్లాడకుండా ఉండలేను సాంబా. ఈ ఇంట్లో ఆడ మగ తలకిందులుగా ఉన్నారు కదా సుబ్బారావు. నా మొగుడు మీతో రావడానికి ఒప్పుకోను. మధ్యలో మాట్లాడదని చెప్పాను కదా. చీర కట్టుకోరా సాంబా, లంగా కూడా కుట్టిస్తాను, కట్టుకో. నా మొగుడు మీలా రాక్షసుడు అవ్వడానికి నేను ఒప్పుకోను. శశి నువ్వు ఇప్పుడు ఆయనతో వెళ్ళావా? భయపెడుతున్నావా? అది బతిమాలుతున్నాను, తెలియట్లేదా? ఈ ఆడవాళ్ళు గొడవలు మధ్యతో ఉండడం నాకు ఇట్టలేదు. మనసు మారితే, మీసం మొలితే నన్ను గలు. సుబ్బారా సాంబా, ఈ మంచిగా చెప్పింది. నేను తిరిగి ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. ఎవడుతున్నాడు? నాకు నువ్వే అక్కర్లా. నా అలాంటి వాళ్ళకి లోకం మట్టి గడ్డ కూడా చేసేది లేదు. నాకు కావాల్సింది నేనే తిట్టి కొట్టి బెదిరించి తెచ్చుకున్నాను. నాకెవరు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. తిరిగి వస్తే నరికెత్తా. చదువుకున్నాడు, వచ్చారు దేశం బాగు చేయడానికి. కొట్టేసినాడు చూడు. రాబడతాడా? నీకేం కాలేదుగా. వచ్చి నచ్చుతూ వచ్చి వచ్చేవే. వస్తాను రే, తర్వాత చూద్దాం. వెళ్ళు. శశి శశి ఢిల్లీ ఏంటి? శశి ఎక్కడ? ఎందుకు? శశి ఎక్కడ? కడుపుతో ఉన్న ఆడదాన్ని నడు రోడ్లో కుక్కని కొట్టేట్టుకుంటూ గెంటేసి ఏమో ఎటుకొచ్చి పిలుస్తున్నావయ్యా? శశి రాదు. ముగ్గురు పిల్లలన్నాక 90 ఉంటాయి. నువ్వు నోరు మీదయ్యా. ఆడంత అన్యాయం చేస్తాంటే నువ్వు వాడికి ఒక్కసి పలుకున్నావు. ఇలా ఆడు కొట్టాడు, రేపు నువ్వు నన్ను కొడతావు అనుకుంటున్నావా? నేను నిన్ను లోపల ఉంది. నీకు నేను చెప్తూనే ఉన్నానా ఆడికి చెప్పొద్దని? అర్లే పోనీ పోనీ. ఎందుకని చెప్పలేదు? ఇప్పుడు ఎన్నో నెల? ఇంటికి తండ్రి సమస్యకి నా బాబా వాళ్ళు చూపించవా? నాకు ఆడపిల్ల కావాలా. నీకు మళ్ళీనే నాకైతే సెటిల్ పడాలా. బిడ్డ పేరేట ఆలోచించావా? మంచి సమయంలో అడిగా. నువ్వే పేరు సెలెక్ట్ చేసిన నాకు ఓకే. పోతులయ్యా. అర్లూసు ఏయ్, పళ్ళు రాలు కొడతాను.
ఏ స్కూల్లో చేరుతావు? స్కూల్ కాదు, స్కూల్. సరే సరే అదేలే. నా కొడుకు బతుకు నాలా కాకూడదు. సీటుకి మాటికి టెన్షన్. ఆడపిల్ల కావాలన్నా పిల్లాడు రాజాలా పెంచాల్సింది నీ బాధ్యత. కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకూడదా? చీటికి మాటికి ఏడుస్తుంది, ఒంటి మీద వచ్చిపోస్తుంది, చేతికి పెంట ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఢిల్లీకి ప్రధానమంత్రిని చూడడానికి. వస్తావా? పోతులయ్య ఆరలోసు. పోతులయ్య కాదు, పోతులూరి బ్రహ్మంగారు. ఈ సాంబడికి పోతులూరి బ్రహ్మంగారు. ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇటైవు లోపల లంగా, పెద్ద పెద్ద కళ్ళు, చేతుల తుపాకీ, భద్రకాళ్ళ ఉన్నావు. ఇదెందుకు? నువ్వు ఆడుకునేది కాదు, పేలిపోద్ది. ఇదే నా గ్యాస్ ఏజెన్సీ బిజినెస్. నీకు చెప్తే అర్థం కాదు. ఏమంటున్నారా? ఇదెందుకు? నాకు చెప్పి తీరాలి. చెప్పను. ఈ అన్నలాగే తయారవుతావా? ఇదొక్కటే బాకీ ఉంది. ఏమంటుంటే ఇంకోసారి నా దారి కట్ట వచ్చావో సంపేస్తాను. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను. అర్థమైందా?